నమస్తే, వెల్కమ్ టు టీసాట్ మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ రోజు మన మనోమిత్ర కార్యక్రమంలో అంశం టీనేజ్ అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే లైంగిక విద్య గురించి తెలుసుకుందాం. వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ విరించి శర్మ, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మానస సైకియాట్రిక్ హాస్పిటల్. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం అండి. సో సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అసలు? అంటే దీని గురించి చాలా మందికి తెలుసు, బట్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలియదు. అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుందా? ఎటువంటి విషయాల గురించి దీంట్లో మనం మాట్లాడవచ్చు? వాస్తవంగా అండి, సెక్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి లేదా లైంగిక విద్య అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్స్ ఫర్ ఎవ్రీ గ్రోయింగ్ ఇండివిజువల్ అండి. ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు పెరుగుతున్న దిశలో తన శరీరం గురించి తను తెలుసుకుంటున్న ధోరణిలో తన జెనైటల్ ఆర్గన్స్ లేదా రిప్రొడక్టివ్ ఆర్గన్స్ గురించి తెలుసుకోవడము, లేదా డిఫరెంట్ జెండర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలుసుకోవడము, అలానే ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనే ఒక యాక్టివిటీ గురించి తెలుసుకోవడము, అట్ ద సేమ్ టైం ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటి ఇంపార్టెంట్ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవడము, అలానే బర్త్ కంట్రోల్ గురించి కానివ్వండి, ప్రెగ్నెన్సీస్ గురించి కానివ్వండి, బర్త్ కంట్రోల్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటి గురించి ఒక ఎడ్యుకేషన్ అన్నది ఏదైతే పిల్లలకు మనం అందజేస్తామో దాన్ని మనము సెక్స్ ఎడ్యుకేషన్ గా పరిగణిస్తాం. అంటే దీంట్లో ఆల్ టైప్స్ వస్తాయి. ఎస్, వాస్తవంగా అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ బట్టి మనము వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ లో ఎంత తెలుసుకోగలరు అన్న దాన్ని బట్టి హౌ టు ఇంట్రడ్యూస్ అనేది ఒక చిన్న ఏజ్ నుండే మనం ఇంట్రడక్షన్ అన్నది చేయవలసి ఉంటుంది. ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇవాళ జరుగుతున్న ఎన్నో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ కానివ్వండి, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కానివ్వండి, మనము ఆపడానికి ఉంటున్న స్పెషలీ ఒక స్టిగ్మా కానివ్వండి, ఒక హెజిటేషన్ కానివ్వండి, లేదా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కానివ్వండి, వాటిని మనం తగ్గించగలిగే అవకాశం అనేది ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా మనం చేయగలమండి. ఎడ్యుకేషన్ అంటే మనం ఎడ్యుకేషన్లో టైప్స్, సబ్జెక్ట్స్ లేకపోతే టాపిక్స్ చాలా చాలా ఉంటాయి. ఎడ్యుకేషన్ గురించి, ఆ సిస్టమ్ గురించి మనం చాలా మాట్లాడుకోవచ్చు, దాని గురించి ఫ్రీగా ఏదైనా చెప్పవచ్చు. బట్ అందరికీ వస్తున్న సందేహం ఏంటంటే అసలు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడొచ్చా అనే ఒక సందేహం ఉంటుంది. అంటే ఇది మాట్లాడితే కరెక్టా కాదా, ఇది మాట్లాడితే ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామా అని చాలా మందికి సందేహం ఉంటుంది. నిజంగా దీన్ని ఓపెన్గా మాట్లాడొచ్చా? అయితే వాస్తవంగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది సైన్స్లో కానివ్వండి, బయాలజీలో కానివ్వండి ఒక భాగమే. అయితే మీరు అడగవచ్చు, మరి బయాలజీ అనే సబ్జెక్ట్ కాకుండా దీన్ని సెక్స్ ఎడ్యుకేషన్ అని ఎందుకు అంటున్నాము అని. వాస్తవంగా బయాలజీ అనే సబ్జెక్ట్ ద్వారా కావలసినంత ఇన్ఫర్మేషన్ పిల్లలకు అందకపోవడం వల్ల జరుగుతున్న అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల దీనికి మనము ఒక సెపరేట్ అజెండా అన్నది ఇవ్వడము, దాంట్లో మనము ఏమేమి అందజేయాలనుకుంటున్నాము అన్నది మనము ప్రయారిటైజ్ చేయడము అన్నది జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కళ్లకు కూడా తెలియవలసిన ఇన్ఫర్మేషన్. అయితే మీరు ఇందాక అన్నట్టు చాలామంది బిలీవ్ చేసేది ఏమిటి అని అంటే, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్, తెలియకపోవడమే మంచిది కదా అనే ఒక ఆలోచనలో ఉంటారు. కానీ వాస్తవంగా ఇవాల్టి రోజుల్లో మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇన్ఫర్మేషన్ అనేది ఆల్ ద 4 డైరెక్షన్స్ నుండి అందుతోంది. ఒక 3-4 దశాబ్దాల క్రితంతో పోల్చుకుంటే ఇవాల్టి రోజుల్లో మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, మనకు ఇన్ఫర్మేషన్ అందించే విభాగాలుగా ఉంటున్నాయి. అయితే అన్ఫార్చునేట్లీ ఇవాల్టి రోజుల్లో ఉన్న ఈ సోషల్ మీడియాలో మనకు ఎంతోమంది తప్పు ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వడము, లేదా హాఫ్ ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వడము అన్నది జరుగుతోంది. సో దానివల్ల వచ్చే ఇష్యూస్ ఏమిటి అని అంటే, లైక్ దే సే హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్. సో సరైన విధంగా వీటి గురించి తెలుసుకోలేకపోవడం వల్ల అది ఒక ఇండివిజువల్ గ్రోత్ని కానివ్వండి, వాళ్ళ ఫిజికల్ గ్రోత్, అట్ ద సేమ్ టైం వాళ్ళ సైకలాజికల్ గ్రోత్ని కానివ్వండి, వాళ్ళ ఎమోషనల్ వెల్బీయింగ్ని కానివ్వండి దెబ్బతీసే ప్రమాదం అన్నది ఉంటుంది. సో అందుకు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ని ఒక ఫార్మల్ ట్రైనింగ్గా టీచర్స్ ద్వారా కానీ, తల్లిదండ్రుల ద్వారా కానివ్వండి, వీళ్లకు కూడా ఇదే టీచర్స్ కానివ్వండి తల్లిదండ్రులకు కూడా ఒక ట్రైనింగ్ అన్నది ఇచ్చి వీళ్ళ ద్వారా స్టూడెంట్స్కి మనం ఒకవేళ తెలియజేయగలిగితే, మనము ఈ ఇష్యూస్ అరైజ్ అయ్యే టైం కల్లా పిల్లలకు దాని గురించి ఒక అవగాహన ఉంటుంది కనుక వాళ్ళు అటువంటి సమస్యలను ఏ విధంగా తట్టుకోగలరు,
అనే ఒక మంచి థాట్ ప్రాసెస్ తోటి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఈ సెక్స్ ఎడ్యుకేషన్లో మనము హ్యూమన్ బాడీ గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఏ విధంగా అయితే కోవిడ్ వచ్చిన తర్వాత పిల్లలందరికీ కోవిడ్ గురించి చెప్పడం కానివ్వండి, ఆ కోవిడ్ నుంచి మనం ఏ విధంగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అన్నది చెప్తున్నాము, అదే విధంగా మన హ్యూమన్ బాడీలో ఉండే ఈ రీప్రొడక్టివ్ ఆర్గన్స్, జెనైటల్ ఆర్గన్స్ గురించి కానివ్వండి, లేదా ప్రీ ప్యూబర్టల్ చేంజెస్ కానివ్వండి, ప్యూబర్టీలో వచ్చే చేంజెస్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం ద యాక్ట్ ఆఫ్ సెక్స్, ఇంటర్ కోర్స్ అనేది ఏమిటి, అలానే నార్మల్ సెక్స్ ఏమిటి, అబ్నార్మల్ సెక్షువల్ యాక్టివిటీస్ అనేవి ఏమిటి, ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని పిల్లలకు తెలియజేయడం అన్నది ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. సో ఖచ్చితంగా ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అందరూ కూడా ఓపెన్గా మాట్లాడవలసిన విషయము. ఒక 2 దశాబ్దాల క్రితం కనుక మనం చూసుకుంటే మెన్స్ట్రేషన్ గురించి కూడా ఇదే ఫియర్ అన్నది ఉండింది. కానీ వాస్తవంగా ఇవాల్టి రోజు దాని గురించి ఎక్కువ మాట్లాడడం వల్ల ఆ స్టిగ్మా అన్నది తగ్గింది. ఇవాల్టి రోజు ఒక ఆపోజిట్ జెండర్ పేషెంట్, అంటే ఒక మేల్ డాక్టర్ దగ్గరకు ఒక ఫీమేల్ పేషెంట్ వచ్చినప్పుడు కూడా ధైర్యంగా వీటి గురించి మాట్లాడగలుగుతున్నారు, వాళ్ళ సమస్యలకు వాళ్ళు పరిష్కారం అనేది తెచ్చుకోగలుగుతున్నారు. సో అన్డౌటెడ్లీ సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్స్ దట్ ఎవ్రీ చైల్డ్ షుడ్ రిసీవ్ అండి. అంటే అన్నిట్లాగే ఇది కూడా ఒక కామన్ సబ్జెక్ట్ గా అయిపోవాలి. అట్లా అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే దీని చుట్టూ ఉంటున్న ఈ స్టిగ్మా, ఈ ఫియర్ అన్నది ఒక్కొక్కటి తగ్గుకుంటూ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది మనం చిల్డ్రన్కి ఇచ్చే కన్నా ముందు తల్లిదండ్రులకు కూడా, అండ్ అట్ ద సేమ్ టైం టీచర్స్ ఆల్సో షుడ్ బి ఫార్మలీ ప్రిపేర్డ్ ఫర్ సంథింగ్ లైక్ దిస్. ఎందుకంటే ఇప్పుడు ఒక టీచర్ అన్నది మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు వాళ్ళకు కూడా ఎన్నో హెజిటేషన్స్ అన్నవి ఉండొచ్చు, ఫియర్స్ అన్నవి కూడా ఉండొచ్చు. ఎందుకంటే రేపటి రోజు తల్లిదండ్రులు వచ్చి అనొచ్చు, యు ఆర్ టీచింగ్ మై చైల్డ్ సంథింగ్ విచ్ దే షుడ్ నాట్ నో అని. సో అందుకే తల్లిదండ్రులకు కానివ్వండి, టీచర్స్కి కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఇన్ ద సొసైటీ ఎవ్రీ రెస్పాన్సిబుల్ సిటిజన్ షుడ్ బి హ్యావింగ్ అ ఫార్మల్ ట్రైనింగ్. ఈ మధ్యకాలంలో మనం ఎన్నోసార్లు న్యూస్లో చూస్తూ ఉండొచ్చు, ఇప్పుడు ఈ లైఫ్ సేవింగ్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో, సిపిఆర్ అనే మెకానిజము ఉట్టి డాక్టర్లే కాదు, ఓన్లీ నర్సెసే కాదు, ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ బీయింగ్ టాట్ దట్. అది ఎందుకు అనంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలియడం వల్ల మనము సొసైటీకి రేపు ఉపయోగపడగలము అనే ఒక మంచి ఉద్దేశంతో. అదేవిధంగా ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అన్నది కూడా ప్రతి మనిషికి కూడా తెలియవలసిన విషయము. దాని ద్వారా మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఎన్నో జరిగే నెగటివ్ ఇన్సిడెంట్స్ని కానివ్వండి, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కానివ్వండి, కాపాడగలిగే శక్తి మనలో దాని ద్వారా వస్తుందండి. సో దీంట్లో ముందుగా తెలుసుకోవాల్సింది ఎవరు? అంటే ముందుగా టీనేజర్సే తెలుసుకోవాలా, లేకపోతే టీచర్స్ తెలుసుకోవాలా, పేరెంట్సా? ఎవరి పాత్ర ఎంత ఉండాలి? వాస్తవంగా అండి ఖచ్చితంగా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ దీని గురించి వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి. సో ప్రతి టీచర్ కూడా వెన్ దే ఆర్ ఎన్రోలింగ్ దెమ్సెల్ఫ్ ఇన్ అ స్కూల్, వాళ్ళు ఒక టీచర్ పోస్ట్కి ఎన్రోల్ అవుతున్నప్పుడు వాళ్ళ యొక్క క్రెడిబిలిటీస్ చూస్తున్నప్పుడు దీని గురించి వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళు ఏ విధంగా స్టూడెంట్స్కి ఉపయోగపడగలరు అనేది ఖచ్చితంగా చూడవలసిన అంశం అండి. అదేవిధంగా తల్లిదండ్రుల గురించి కూడా మనం ఆలోచించినప్పుడు తల్లిదండ్రులు ఒక ఫ్యూచర్ అన్నది ప్లాన్ చేసుకుంటున్నప్పుడు దేర్ షుడ్ బి అట్లీస్ట్ టోల్డ్, వాళ్ళ గైనకాలజిస్ట్ ద్వారా కానివ్వండి, వాళ్ళ పీడియాట్రిషియన్ ద్వారా కానివ్వండి, ఇవాళ మీరు ఒక ఫ్యూచర్ జనరేషన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు ఇటువంటివి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇనీషియల్ లెర్నింగ్ అన్నది తల్లిదండ్రుల ద్వారానే పిల్లలకు తెలియజేస్తాం గనక దాని గురించి తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు వచ్చినప్పుడు దిస్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. ఎందుకంటే చాలామంది ఆలోచించేది ఏమిటి అని అంటే ఎప్పుడు చెప్పాలి. అండ్ ఇంకోటి చాలామంది ఉండే మిస్కన్సెప్షన్ ఏమిటి అని అంటే ఇప్పుడు ఎలాగో వివాహం అనేది 18 తర్వాతనో 21 తర్వాతనో 25 తర్వాతనో చేస్తాం గనక ఆ టైంలో దీని గురించి తెలియజేస్తే సరిపోతుంది కదా అనే ఒక మిస్కన్సెప్షన్ చాలా మందిలో ఉంటుందండి. సో ఆ మిస్కన్సెప్షన్ని కూడా మనం మార్చగలగాలి. ఎందుకంటే మన శరీరము గురించి మనం తెలుసుకోవడానికి 25 సంవత్సరాలు ఆగవలసిన అవసరము లేదు. సో ఇది మన శరీరంలో ఒక భాగము, ఇది సొసైటీలో జరిగే ఒక నార్మల్ థింగ్ కనుక దీని గురించి ఖచ్చితంగా ఒక చిన్న వయసు నుండే చిన్నపిల్లలకు కూడా మనం తెలియజేయవలసిన అవసరం అన్నది ఉంటుంది.
ఎన్నో రీసెర్చెస్ కూడా చెప్పేవి ఏమిటి అని అంటే ఒక చిన్న వయసులో వీటి గురించి ట్రైనింగ్ అన్నది ఇచ్చినప్పుడు దాని మీద ఉండే ఈ స్టిగ్మా, ఫియర్ అన్నవి తగ్గడము, ఓపెన్గా పిల్లలు కూడా దీని గురించి మాట్లాడగలగడము, అట్ ద సేమ్ టైం వాట్ ఈజ్ నార్మల్, వాట్ ఈజ్ అబ్నార్మల్ అనే డిఫరెన్సియేషన్ కూడా వాళ్ళ బ్రెయిన్లో ఎర్లీ ఏజ్లోనే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అనేది చాలా రీసెర్చెస్ కూడా చెప్పేదండి. బట్ అది చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి ఎంబారసింగ్గా ఉంటుంది. ఏంటి అసలు ఇది చెప్పడం అవసరమా, వీళ్ళకి తెలుసుకుంటారులే ఎప్పుడో అని అనుకుంటూ ఉంటారు. బట్ అలా తెలుసుకుంటారులే అని అనుకోవడం బెటరా, దాన్ని వదిలేయడం బెటరా, చెప్పడం బెటర్ అంటారా? చెప్తే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటాం మనం, అది కూడా ఆలోచించాలి కదా. ఇంకా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. రైట్. అయితే చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఎలాగో తెలుసుకుంటారు అనేది ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిస్కన్సెప్షన్స్ అండి. ఎందుకంటే ఇవాల్టి రోజుల్లో స్పెషల్లీ ఇన్ఫర్మేషన్ అన్నది 4 దిక్కులా మనకు ఫ్లో అవుతూ వస్తుంది. అండ్ అందులో చాలా వరకు రాంగ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఉంటుంది. ఇప్పుడు అటువంటి ఇన్ఫర్మేషన్ పిల్లలకు చిన్న వయసులో తెలిసినప్పుడు రేపటి రోజు వాళ్ళు సత్యాలు తెలుసుకునే సిచ్యువేషన్కి వచ్చే వరకు ఈ ఓల్డ్ ఇన్ఫర్మేషన్ అన్నది పాతుకుపోయి ఉంటుంది వాళ్ళ మెదడులలో. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫియర్స్. సో కంపల్సరీగా దీన్ని మనము ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని అంటే దేర్ ఆర్ రెగ్యులేటరీ బాడీస్. ఆ రెగ్యులేటరీ బాడీస్ ద్వారా ఏ ఏజ్ గ్రూప్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలము, ఆ మెదడు ఎంతవరకు అర్థం చేసుకోగలదు అనేది మనం ఖచ్చితంగా తెలియజేసి రీసెర్చెస్ ద్వారా, ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకుని ఇస్తున్నాం గనక అది వాళ్లే తెలుసుకుంటారు అని మనము ఒక ఇగ్నోరెన్స్లో ఉండడం కన్నా మనమే దాని గురించి వాళ్ళకి తెలియజేయడం అన్నది ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఏ విధంగా అయితే మనము ఎన్నో విషయాల గురించి, మంచి చెడ్డల గురించి పిల్లలకు చెప్తూ ఉంటాము, ఇది కూడా ఒక సొసైటీలో తెలుసుకోవాల్సిన విషయము అనే ఆలోచన తీరు మొదట తల్లిదండ్రుల్లో అన్నది రావాలి. చాలాసార్లు మనం గమనించేది ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్ దగ్గరకు వచ్చే వరకు దే డోంట్ థింక్, అంటే చిన్నపిల్లల దగ్గర ఇటువంటివి మాట్లాడద్దు అనే ఒక భయంలో ఉంటాము. కానీ చిన్నపిల్లల యొక్క మెదడు ఈజీగా గ్రాస్ప్ చేయగలదు. చిన్నపిల్లల యొక్క మెదడు మనము గమనిస్తున్న దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని గమనిస్తుంది, కన్జ్యూమ్ చేస్తుంది. సో అటువంటి మెదడుకి రైట్ ఇన్ఫర్మేషన్ అన్నది వెళ్ళాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా టీచర్ల ద్వారా, పేరెంట్ల ద్వారానే అవుతుంది గనక ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ దిస్ హ్యాస్ టు బి ఇంట్రడ్యూస్డ్ అండ్ ప్రోయాక్టివ్గా, అంటే వాళ్ళు అడుగుతారేమో అని మనం వెయిట్ చేయకుండా ప్రతి ఏజ్ గ్రూప్లో ఏది మాట్లాడాలి అన్నది మనం తెలుసుకుని ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి అది తెలియజేయడము అన్నది మన బాధ్యతగా అందరూ కూడా భావించాలండి. ఓకే. అయితే ఈ లైంగిక విద్య అనేది టీనేజర్స్కి ఎందుకు ఎక్కువగా అవసరం పడుతుంది అంటారు? అయితే వాస్తవంగా కనుక మనం చూసుకుంటే ఈ టీనేజ్ స్పెషల్లీ బిట్వీన్ 13 to 18 మనం ఏదైతే మాట్లాడుతున్నామో 13 to 19 ఆ టైంలో ప్యూబర్టల్ చేంజెస్ అన్నవి ఇండివిజువల్స్లో జరగడం అన్నది మనం చూస్తాము. సో అది ఆడవాళ్ళల్లో బ్రెస్ట్ డెవలప్మెంట్ కానివ్వండి, లేదా మగవాళ్లలో ప్యూబిక్ హెయిర్ కానివ్వండి, లేదా ఫేషియల్ హెయిర్ కానివ్వండి, అలానే వాయిస్ చేంజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్యూబర్టల్ ఏజ్లో జరుగుతూ ఉంటాయి. వాస్తవంగా ఈ ఏజ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే అందరూ 12 ఇయర్స్కో అందరూ 13 ఇయర్స్కో ఆ ప్యూబర్టల్ చేంజెస్ అన్నది రావు. కొందరిలో ఎర్లీగా రావచ్చు, కొందరిలో లేట్గా రావచ్చు. ఇటువంటిది జరిగినప్పుడు ఒక స్టిగ్మా కానీ, ఒక ఫియర్ కానీ చాలామంది ఇండివిజువల్స్లో రావడము మేము రెగ్యులర్గా మా ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాము. అయితే మా దగ్గరకు వచ్చే చాలామంది ఆ ఏజ్ గ్రూప్లో ఉండే అబ్బాయిలు, వాళ్ళల్లో యాంగ్జైటీ కానీ డిప్రెషన్స్ రావడానికి ఒక కారణము ఏమిటి అని అంటే, ఇప్పుడు ఒక అబ్బాయిని కనుక మనం చూసుకుంటే ఒకవేళ తన తోటి విద్యార్థులకు ఆల్రెడీ ఫేషియల్ హెయిర్, మీసము కానీ గడ్డం కానీ రావడము, తనలో ఇంకా అది డెవలప్ కాకపోవడం వల్ల తన ఫ్రెండ్స్ తనను ఏడిపించడము, వాళ్ళని బాధపెట్టే మాటలు అనడము, ఆ హెరాస్మెంట్కి గురి చేయడము అన్నది చాలా కామన్గా మేము చూసేది. అట్ ద సేమ్ టైం ఫీమేల్స్ కూడా వచ్చి బాధపడేది ఏమిటి అని అంటే, కొందరిలో ఎర్లీ ప్యూబర్టల్ చేంజెస్ అన్నది జరిగే వరకు దే స్టార్ట్ ఫీలింగ్ ఆక్వర్డ్. వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే మిగతా వాళ్ళలాగా నేను లేను అని ఒక నెగిటివ్ ఆలోచనలోకి వాళ్ళు వెళ్ళడము అన్నది జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ ఏజ్ గ్రూప్ కల్లా వాళ్లకు సరైన ఇన్ఫర్మేషన్ అన్నది అంది ఉంటే, ఒకటి హరాస్మెంట్ అయినా బాధపడకుండా దాన్ని తట్టుకోగలిగే తెలివితేటలు, శక్తి
వాళ్ళల్లో మనం పెంచిన వాళ్ళం అవుతాము. అట్ ద సేమ్ టైం ఆ హరాస్మెంట్ని కూడా ఆపిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇతరులకు కూడా దాని గురించి అవగాహన అన్నది ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇంకొకళ్ళతోటి మాట్లాడాలి, ఆ టైంలో మనము ఏ విధంగా మనము వాళ్లకు కావాల్సిన సపోర్ట్ అన్నది ఇవ్వాలి అన్నది తెలుసుకుంటాం గనక. ఇప్పుడు ఉదాహరణకు ఒకవేళ ఎవరైనా పిల్లవాడు కాల్ ఫ్రాక్చర్ అయ్యి ఒక సపోర్ట్ తోటి వస్తే వీ డు నాట్ మేక్ ఫన్, ఎందుకంటే మనకు తెలుసు అది దెబ్బ, దానికి మనం సింపథైజ్ చేయాలి అని. వాస్తవంగా మనం మాట్లాడుతున్నవి న్యాచురల్గా జరిగే చేంజెస్. ఒక దెబ్బని మనము సింపథైజ్ చేసినప్పుడు న్యాచురల్గా జరిగే వాటి గురించి మనం చెడుగా వాళ్ళని బాధ పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నాము అని అంటే క్లియర్గా ఈ ఎడ్యుకేషన్ అన్నది లేకపోవడం వల్ల అని మనం తెలుసుకోవాలి. సో ఈ రకమైన హరాస్మెంట్కి గురైన వాళ్ళు ఎంతో మంది తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురయ్యి డిప్రెషన్స్ కానివ్వండి, యాంగ్జైటీస్ కానివ్వండి, ఆత్మహత్యా ప్రయత్నాలు కానివ్వండి, ఇలా ఎంతో తీవ్రంగా మారే ప్రమాదం అన్నది ఉంటుంది. సో ఇటువంటి ఎడ్యుకేషన్ని మనం తీసుకురావడం వల్ల మనం ఎంతో వరకు ఈ ఫ్యూచర్లో జరిగే నెగిటివ్ ఇంపాక్ట్స్ బ్రెయిన్ మీద ఏదైతే పడుతోందో వాటిని కూడా మనం ఆపగలుగుతామండి. ఓకే, అయితే ఈ సెక్స్ ఎడ్యుకేషన్లో అంటే ఈ లైంగిక విద్యలో భాగంగా అబ్బాయిలకు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు చెప్పాలి? ఓకే, అబ్బాయిలు అనుకున్నప్పుడు కొంతమంది అడగొచ్చు అమ్మాయిలకి ఎందుకు చెప్పొద్దు అని, ఎస్పెషల్లీ అబ్బాయిలనే మనం ఎందుకు మెన్షన్ చేస్తున్నాం? అయితే వాస్తవంగా అండి ఇక్కడ జెండర్ స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ అన్నది ఎందుకు అవసరము అని అంటే, ఎస్పెషల్లీ అబ్బాయిల గురించి మాట్లాడినప్పుడు ఒకటి అబ్బాయిలలో జరిగే కొన్ని చేంజెస్ అమ్మాయిలలో జరగకపోవచ్చు. సో వాళ్లకు స్పెసిఫిక్ గా కావాల్సిన ఎడ్యుకేషన్ అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినట్టు ఈ ఫేషియల్ హెయిర్ కానివ్వండి, వాయిస్ చేంజ్ ఓవర్ కానివ్వండి, అది అబ్బాయిల్లో స్పెసిఫిక్ గా జరుగుతుంది. అటువంటిది వాళ్లకు అవేర్నెస్ అన్నది లేకపోవడం వల్ల ఖచ్చితంగా తీవ్రమైన నష్టము వాళ్ళ మానసిక ఒత్తిళ్లకు, వాళ్ళ మానసిక ఆరోగ్యానికి కానివ్వండి, లేదా వాళ్ళ రిలేషన్షిప్స్ కానివ్వండి. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఒకే తోటి విద్యార్థులు, ఒకే క్లాస్లో చదువుకుంటున్న విద్యార్థులు ఒకళ్లకు ఫేషియల్ హెయిర్ వచ్చిందని ఫేషియల్ హెయిర్ రాని వాళ్ళని వాళ్ళు సెపరేట్ చేయడము అనేది ఎంతో మంది స్టూడెంట్స్ మాకు చెప్తూ ఉంటారు. సో ఆల్రెడీ ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ సీనియర్ జూనియర్ డిఫరెన్సియేషన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఎంతో శ్రద్ధ తీసుకుని ఇటువంటి ర్యాగింగ్ చర్యలను తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ డిఫరెన్సియేషన్ ఒకే క్లాస్ రూమ్ లో కూడా రావడము అనేది స్పెషల్లీ ఈ ప్యూబర్టల్ ఏజ్ లో మనం చూస్తూ ఉంటాము. సో అబ్బాయిలకు ఖచ్చితంగా ఇటువంటి ఎడ్యుకేషన్ అన్నది ఇవ్వడము అవసరము. అదేవిధంగా ఒక కోఎడ్యుకేషన్ స్కూల్లో చదువుతున్న ఒక అబ్బాయి అమ్మాయిని చూసి కమెంట్ చేయకుండా, అలానే ఒక అమ్మాయిని బాధ పెట్టే మాటలు అనకుండా తనలో జరుగుతున్న ఈ చేంజెస్ కానివ్వండి, అమ్మాయిలో జరుగుతున్న ఈ ప్యూబర్టల్ చేంజెస్ కానివ్వండి, లేదా ఒక మెన్స్ట్రల్ పెయిన్ కానివ్వండి, దీని గురించి ఒక ఎంపథెటిక్ మేనర్లో అప్రోచ్ అవ్వగలగాలి. మొదట అర్థం చేసుకోగలగాలి, దాని తర్వాత సహాయపడగలగాలి. అందుకు అబ్బాయిలకు స్పెసిఫిక్గా కావలసిన ఎడ్యుకేషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. అండ్ దాని ద్వారా కూడా మనము ఇట్ ఈస్ నాట్ జస్ట్ దట్ దే ఆర్ బీయింగ్ హెల్ప్డ్, కానీ అబ్బాయిలకు మనం ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మనం అమ్మాయిలకు కూడా ఒక రకమైన సహాయం చేస్తున్నట్టే. అంటే ఇంకా అలా ర్యాగింగ్ కానీ అలాంటివి కానీ వీళ్ళ నుంచి స్టార్ట్ అవ్వకుండా ఉంటాయి, ఖచ్చితంగా స్టార్ట్ అవ్వకుండా ఉంటాయండి. ఓకే, బట్ ఒకవేళ ఈ వాయిస్ చేంజ్లోనే కానీ లేకపోతే ఫేషియల్ హెయిర్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, మరి వాళ్ళకి వచ్చింది మనకెందుకు, మనం ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నాము అని. సో పేరెంట్స్ దగ్గరకు వచ్చినప్పుడు, పేరెంట్స్ ఒకవేళ ఆ కేసుని మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏంటి మీరు వీళ్ళిద్దరికి ఇచ్చే కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేరెంటల్ అండర్స్టాండింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంతవరకు దీని గురించి ఆల్రెడీ పిల్లవాడిని ప్రిపేర్ చేశారు అన్నది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో అందుకే చిన్న వయసు నుండి తల్లిదండ్రులు దీని గురించి మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా దాని యొక్క సరైన రివార్డ్స్ మనకు కనిపించవు. ఎనీ సిచ్యువేషన్ మనం తీసుకుందాం, ఇప్పుడు ఒక కోవిడ్ లాంటి పాండమిక్కే మనం తీసుకుందాము. ఒక పాండమిక్ వచ్చినప్పుడు మనం మన హెల్త్ కేర్ సిస్టమ్ని ఎంత ఇంప్రూవ్ చేసినా కూడా అది సరిపోదు. అదేవిధంగా ఒక పిల్లవాడిలో ఆ క్రైసిస్ సిచ్యువేషన్ అన్నది వచ్చినప్పుడు ఆ టైంలో మనం ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా అది సరిపోకపోవచ్చు. అండ్ ఇంకొకటి మనందరికీ తెలిసిందే, రిపీటెడ్గా మనం ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటే, రిపీటెడ్గా ఒకే విషయాన్ని నేర్పిస్తూ ఉంటే ఆ బ్రెయిన్ దాన్ని తట్టుకోగలిగే లేదా అటువంటి సంఘటన వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి
ఎక్కువగా ఉంటుంది. సో అందుకు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ పేరెంట్స్కి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అన్నది జరిగినప్పుడు, అంటే ఐఎమ్ టాకింగ్ ఎట్ స్మాలర్ ఏజ్ గ్రూప్, అంటే 4 years 5 years పేరెంట్ టీచర్ మీటింగ్స్లో కూడా టీచర్స్ పేరెంట్స్కి చెప్పవలసి ఉంటుంది, మీ పిల్లవాడిలో ఇటువంటి ఇష్యూస్ అన్నవి ఫ్యూచర్లో రావచ్చు గనక ఈ లైంగిక విద్య అన్నది ఈ ఏజ్ నుండే అవసరము అని. సో ఇటువంటి ఒక సిచ్యువేషన్ అన్నది వచ్చినప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పేరెంటల్ సపోర్ట్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పేరెంటల్ సపోర్ట్తో పాటు ఎడ్యుకేటింగ్ ద చైల్డ్. ఎందుకంటే ఇప్పుడు ఆ వయసులో ఆ పసిపిల్లవాడు అనుకునేది ఏమిటి అని అంటే, నా వయసు 13, నా స్నేహితుడి వయసు 13, నాకు ఈ ఫేషియల్ హెయిర్ రాలేదు గనక నాకు ఇంకా రాదేమో అనే ఒక భయం కూడా ఉండవచ్చు. సో దట్ ఈస్ వేర్ ద ఎడ్యుకేషన్ కమ్స్ ఇన్ టు ప్లే. దట్ ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేవి, ఈ ఫేషియల్ హెయిర్ కానివ్వండి, ప్యూబిక్ హెయిర్ కానివ్వండి, ఒకే వయసులో రావాలని లేదు, దానికి ఒక స్పాన్ అంటూ ఉంటుంది. ఇప్పుడు మనం కొందరిలో 10 yearsకే రావడం చూడొచ్చు, కొందరిలో 18 years దాటిన తర్వాత రావడం కూడా చూడొచ్చు. సో దిస్ ఇస్ స్టిల్ న్యాచురల్ అని వాళ్ళు కనుక తెలుసుకోగలిగితే వాళ్ళ మీద పడుతున్న ఈ మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందండి. ఓకే, అంటే మరి ఈ విషయంలో అబ్బాయిలకి చెప్తే సరిపోతుందా, మరి అమ్మాయిలకు కూడా మనం తెలియజెప్పాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఏ విధంగా అయితే మేల్ జెండర్ కి కావాల్సిన కొంత ఎడ్యుకేషన్ మెటీరియల్ అందజేయాలని మనం డిస్కస్ చేశాము, అదే విధంగా ఫీమేల్ స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ అన్నది కూడా చాలా వరకు అవసరం ఉంటుంది. ఎందుకంటే స్పెషల్లీ చాలా మంది ఈ ప్రీ ప్యూబర్టల్ ఏజ్లో కానివ్వండి, ప్యూబర్టల్ ఏజ్లో కానివ్వండి వచ్చే అబ్డామినల్ పెయిన్ ని వాళ్ళు గ్రహించలేకపోతారు. సో ఫస్ట్ టైం ఈ ఏజ్ ఆఫ్ మెనార్కీ, ఈ మెన్స్ట్రేషన్ అన్నది స్టార్ట్ అయ్యకన్నా ముందు వచ్చే అబ్డామినల్ పెయిన్ ని చాలా మంది అర్థం చేసుకోలేకపోతారు. అలానే వాళ్ళు దాని గురించి డిస్కస్ చేయలేకపోతారు. లేదా ఫస్ట్ టైం వాళ్ళు మెన్స్ట్రేషన్ అన్నది జరిగినప్పుడు దాన్ని వాళ్ళు ఎవరితో మాట్లాడాలి అనే ఒక తీవ్రమైన భయంలో, అలానే బ్లడ్ అన్నది చూసే వరకు దే మైట్ కన్సిడర్, చాలా మంది ఇదేదో ఒక భయంకరమైన వ్యాధేమో అని, లేదా వాళ్ళలో ఏదో జరుగుతోంది, వాళ్ళ ప్రాణానికి ఏదో నష్టం జరగబోతోంది అనే ఎన్నో అపోహల్లో ఆ డెలికేట్ మైండ్ అన్నది ఉంటుంది. సో ఖచ్చితంగా ఫీమేల్స్కి వాళ్ళల్లో జరిగే చేంజెస్ గురించి స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ ఇవ్వడము, అట్ ద సేమ్ టైం మేల్స్లో జరిగే చేంజెస్ గురించి కూడా ఎడ్యుకేషన్ అన్నది ఇవ్వడము. ఎందుకంటే ఈ రెండు జెండర్స్లో దేర్ ఆర్ 2 different హార్మోన్స్. సో ఆ 2 హార్మోన్స్ యొక్క ఫంక్షనింగ్ గురించి ఆ పర్టికులర్ జెండర్కి తెలియడము, అట్ ద సేమ్ టైం ద ఆపోజిట్ జెండర్కి కూడా తెలియడం. ఎందుకంటే మనము ఈ ప్రీ ప్యూబర్టల్ ఏజ్లో మగవాళ్లలో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ లేదా ప్యూబర్టీ దగ్గర టెస్టోస్టెరాన్ పెరిగే వరకు వాళ్ళ బిహేవియర్లో కూడా కొద్దిగా చేంజెస్ అన్నవి వస్తాయి. సో అబ్బాయిల్లో అబ్బాయిల్లో మనము అగ్రెషన్ కొద్దిగా పెరగడము, లేదా ఈ రిస్క్ టేకింగ్ బిహేవియర్ లాంటివి టెస్టోస్టెరాన్ లెవెల్స్ వల్ల పెరగడము అన్నది మనం చూస్తాము. అలానే ద సేమ్ టెస్టోస్టెరాన్ ఒకవేళ ఫీమేల్స్ లో కూడా ఉంటుంది కనుక ఒకవేళ లెవెల్స్ పెరగడం వల్ల వాళ్ళల్లో వచ్చే చేంజెస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిల్లో కూడా కొన్నిసార్లు మనము ఫేషియల్ హెయిర్ ఏదైతే చూస్తామో దట్ ఈస్ న్యాచురల్, ఎందుకంటే ఇదే టెస్టోస్టెరాన్ అమ్మాయిల్లో కూడా ఉంటుంది. సో చాలా మంది వీటి గురించి తెలుసుకోలేక వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, దిస్ ఇస్ సంథింగ్ అబ్నార్మల్, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ హ్యాపెనింగ్ ఇన్ మై బాడీ అనే ఒక మిస్కన్సెప్షన్ లో ఉండడము మనం చాలా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. సో అసలు ఈ హార్మోన్స్ ఏమిటి, ఈ హార్మోన్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ హార్మోన్స్ వల్ల మన బాడీలో జరిగే చేంజెస్ ఏమిటి, దానివల్ల మనము ఎటువంటి చర్యలు అన్నవి తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం వీటి గురించి మనం ఎర్లీగా వాళ్ళకి తెలియజేయడం వల్ల వాళ్లకు ఎటువంటి డయట్ తీసుకోవాలి, ఎటువంటి రెస్ట్ అన్నది ఇవ్వాలి, ఎటువంటి యాక్టివిటీస్ని మనం పాల్గొవాలి. ఎందుకంటే ఇవాళ రోజుల్లో దిస్ ఈస్ ద సేమ్ ఏజ్ గ్రూప్ వేర్ డ్రగ్ యూజ్ కానివ్వండి, సబ్స్టెన్స్ యూజ్ కానివ్వండి కూడా పెరుగుతుంది. సో చాలా మంది అబ్బాయిలు ఏం చెప్తూ ఉంటారు అని అంటే, మీసం వచ్చింది కదా సిగరెట్ తాగు అని మా సీనియర్ నన్ను తాగమన్నాడు అని. సో ఇటువంటి కోరిలేషన్స్ కూడా చాలా మందికి రాంగ్లీ ఉంటాయి. సో మీసం గడ్డం వచ్చింది కనుక మనము వీఆర్ అడల్ట్స్ కనుక ఖచ్చితంగా స్మోకింగ్ ఇస్ కామన్ అనే మిస్కన్సెప్షన్స్, వీటన్నిటినీ కూడా మనము దూరం చేయగలము. సో అట్ అ వెరీ స్మాల్ ఏజ్ స్టార్టింగ్ దిస్ ఎడ్యుకేషన్, చాలా మంది అడుగుతారు, సార్ ఒక 4-year-old 5-year-old పిల్లలకు మనం ఏం సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తాము అని. వాస్తవంగా వాళ్ళ జెనైటల్ ఆర్గన్స్ ని వాళ్ళు ఐడెంటిఫై చేయగలగడము అన్నది కూడా ఇంపార్టెంట్.
ఎందుకంటే మనం శరీరంలో ఉండే ప్రతి భాగాన్ని ఇది చెవు, ఇది ముక్కు, ఇది చెయ్యి అని చెప్తాము, కానీ జెనైటల్ ఆర్గన్స్ గురించి కానీ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ గురించి కానీ వాటిని ఏ విధంగా మనము అనాలి, వాటి పేర్లు ఏమిటి అన్నది కూడా మనం చెప్పము. ఎందుకంటే ఇది ఒక సిగ్గుపడే విషయంగా మనం చాలా మంది చూస్తాము. కానీ అటువంటి మిస్కన్సెప్షన్స్ ని మనం వాళ్ళల్లో ఇస్తున్నప్పుడు ఆ చిన్నపిల్లల బ్రెయిన్ ఏంటి అని అంటే ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది. మా నాన్నగారేమో ఒకటి చెప్తున్నారు, మా తల్లిగారు ఒకటి చెప్తున్నారు, మా అమ్మమ్మ గారు ఒకటి చెప్తున్నారు, ఇంటర్నెట్లో ఇంకొకటి ఏదో రాసుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్, నేను ఎవరిని నమ్మొద్దు ఎందుకంటే ఎవరూ నాకు సరి చెప్పట్లేదు అనే ఒక ఆలోచన ధోరణిలో కూడా పిల్లలు వెళ్లే ప్రమాదం అన్నది ఉంటుంది. రెండోది, వాళ్ళు ఇది ఒక పీనిస్ లేదా ఇది ఒక వెజైనా అని వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న తర్వాత దే బిలీవ్ దట్ ఇంటర్నెట్ ఈజ్ ఓన్లీ ద రైట్ సోర్స్. తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ వీళ్ళెవరూ ఏది చెప్పరు, వీళ్ళు ఓన్లీ దాచుతారు. సో ఏదైనా నేను ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుంటాను అని వీళ్ళల్లో ఇటువంటి ఒక మైండ్ సెట్ తయారయ్యే ప్రమాదం అన్నది ఉంటుంది. సో చాలాసార్లు మనం ఏంటంటే ఇవి షైగా ఫీల్ అయ్యి వీటి గురించి మనం మాట్లాడకుండా ఉంటాము, కానీ ఆ మాట్లాడకపోవడం వల్ల జరిగే అనర్థాల గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించము. సో వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఒక చిన్న పిల్లవాడు ఎంత తెలుసుకోగలడు అన్నది మనము ఇన్ఫర్మేషన్ ద్వారా, టీచర్ల ద్వారా లేదా ఎన్నో పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తెలుసుకోగలిగిన ఇన్ఫర్మేషన్ని ఇవ్వకపోవడం కూడా నష్టమే. సో ఆ ఏజ్ గ్రూప్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఒక 3 to 6 years ఏజ్ గ్రూప్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చాలామంది కామన్గా అడుగుతూ ఉంటారు, సార్ మా 9-year-old అబ్బాయి వచ్చి అడిగాడు, అమ్మ నీ కడుపులో ఇంకో బేబీ ఎలా వచ్చింది అని, సో దేవుడు ఇచ్చాడు అని మేము చెప్తున్నాము అని అంటారు. దిస్ ఇస్ ద కామన్ థింగ్. చాలామంది ఇళ్లలో అలా జరుగుతూ ఉండుండొచ్చు. కానీ వీల్ హ్యావ్ టు అండర్స్టాండ్, ఒక 9-year-old పిల్లవాడు ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నాడు అని అంటే వీ నీడ్ టు రియలైజ్ దట్ ఒక 9-year-old పిల్లవాడి మెదడులో ఎన్నో థాట్స్, ఎన్నో ఐడియాస్ అన్నవి వస్తూ ఉంటాయి. సో అటువంటి తనకు మనం ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలము, ఖచ్చితంగా తనకు మనం ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వగలము అని అంటే కడుపులో కాదు, ఈ బిడ్డ అన్నది యూటరస్ అనే ఒక ఆర్గన్లో పెరుగుతోంది, ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే మనం 9-year-oldకి ఇవ్వగలం. అట్ ద సేమ్ టైం ఒక 12-year-old పిల్లవాడు అదే ప్రశ్న అడిగినప్పుడు వీ కెన్ టెల్. ఒక రోడ్ మీద వెళ్తూ వెళ్తూ ఒక లేడీ ఎవరో ప్రెగ్నెంట్గా ఉన్నారు, పిల్లవాడు అడగచ్చు, అమ్మా ఎందుకు ఆవిడ అలా ఉన్నారు, లేదా వారు ఎందుకు మెల్లగా నడుస్తున్నారు. అట్లాంటప్పుడు చాలా మంది చేస్తుంది ఏంటంటే లేదు నువ్వు దాని గురించి మాట్లాడద్దు అంటారు. సో అలా మాట్లాడద్దు అనే వరకు పిల్లవాడు ఏమనుకుంటాడు, ఈ విషయం గురించి నేను అసలు మాట్లాడద్దు, అందరూ మాట్లాడద్దు అంటున్నారు కనుక అది చాలా చెడ్డ విషయము. సో దే స్టార్ట్ సీయింగ్ ప్రెగ్నెన్సీ యాజ్ అ వెరీ అబ్నార్మల్ థింగ్. సో ఇటువంటి మైండ్ సెట్ని మనం మార్చడానికి ఒక 12-year-old పిల్లవాడు అడుగుతున్నాడు గనక తనకు బయలాజికల్లీ ఒక మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్, ఒక ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్, ఈ రెండిటి యొక్క కలయిక వల్ల ఒక ప్రెగ్నెన్సీ అన్నది వస్తుంది. ఒక పిల్లవాడిని కనాలి అని అంటే ఈ విధంగా పార్టిసిపేట్ అన్నది చేయాలి. అట్ ద సేమ్ టైం ఇటువంటి పార్టిసిపేషన్ అన్నది అడల్ట్స్ మాత్రమే చేయాలి, మ్యారేజ్ తర్వాత చేయాలి. కన్సెంట్ అనేది ఏమిటి, దాని తర్వాత ఒకవేళ పిల్లలు వద్దనుకున్నా కూడా సెక్షువల్ యాక్టివిటీ అన్నది ఉంటుందా, ఉంటే పిల్లలు కనకుండా మనం ఏ విధంగా బర్త్ కంట్రోల్ స్టెప్స్ అన్నది తీసుకోవచ్చు అన్నది కూడా మనం ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళ తెలివితేటలను అర్థం చేసుకుంటూ మనం చెప్పడము అన్నది చాలా ఇంపార్టెంట్. రైట్. అంటే ఇప్పుడు ఆ ఏజ్లో మనం చెప్పినా కూడా పిల్లలకి కొంతవరకు అర్థమవుతుంది, అంత అర్థం కాదు. సో ఒకసారి ఏజ్ వైజ్గా చూసుకుందాము. అంటే 3 to 8 ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి అసలు ఏం చెప్పాలి, అండ్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి సరైన వయస్సు ఏది? ముందుగా 3 to 8 పిల్లలకి అయితే మనం ఎటువంటి విషయాలు చెప్పవచ్చు? వాస్తవంగా కనుక చూసుకుంటే అండి, ఎట్ ది ఏజ్ ఆఫ్ 3 to 8 యూజువలీ ఒక 1.5-2 years వచ్చిన తర్వాత చైల్డ్లో ఆ ఎంతూజియాజం, కొత్తవి తెలుసుకోవాలి, ఆ కుతూహలము అన్నది పెరుగుతుంది. ఇట్ కెన్ బి అబౌట్ ఎనీథింగ్, ఇట్ కెన్ బి అబౌట్ ఆబ్జెక్ట్స్, మెటీరియల్స్ ఆర్ ద హ్యూమన్ బాడీ. సో ఖచ్చితంగా వీళ్లకు మనము డిఫరెంట్ జెనైటల్ ఆర్గన్స్ లేదా తనకున్న జెనైటల్ ఆర్గన్ ఏమిటి అన్నది ఇంట్రడ్యూస్ ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ జెనైటల్ ఆర్గన్ని వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లో ఒక ఇంపార్టెంట్ పదం ఏదైతే ఉంటుందో దాన్నే ఉపయోగించడము అన్నది కూడా ఇంపార్టెంట్.
అట్ ద సేమ్ టైం మీరు ఈ 8 years అన్నది దాటిన తర్వాత 9 to 12 years, 14. స్పెషల్ 9 to 14 years, స్పెషల్లీ ఈ జనరేషన్ లో కనుక మనం చూసుకుంటే 9 to 14 years వాళ్ళకు ఆల్రెడీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నవి ఉంటున్నాయి. సో దే ఆర్ ఆల్రెడీ గెటింగ్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మనం ఏదైతే టీనేజ్ లో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నామో వాళ్ళు ఆల్రెడీ తెలుసుకుంటున్నారు. సో అటువంటి టైంలో ఈ యూట్రస్ అనే ఆర్గన్ గురించి కానివ్వండి, లేదా ఒక చైల్డ్ కోసము ఒక బిడ్డని కనడానికి ఒక స్పర్మ్ ఇంకా ఒక ఎగ్ యొక్క కలయిక అవసరము అనేది వాళ్లకు తెలియవలసిన అవసరం అన్నది ఉంటుంది. లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు ఒక మ్యాజికల్ థింకింగ్ లోకి వెళ్ళిపోతారు. ఏదో దేవుడు కనికరిస్తేనే పైనుండి ఒక బిడ్డ తల్లి గర్భంలోకి వెళ్తోంది అనే ఒక మిస్కన్సెప్షన్ లోకి వెళ్ళిపోతారు. సో వాళ్లకు ఈ జైగోట్ ఫార్మేషన్ అన్నది ఏమిటి, లేదా ప్రెగ్నెన్సీ యొక్క డ్యూరేషన్ అన్నది ఏమిటి, ప్రెగ్నెన్సీ అన్నది యూట్రస్ లో గ్రో అవుతూ 9 months వరకు యూట్రస్ లో ఉంటుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ 12, 13, 14 years ఏజ్ గ్రూప్కి వచ్చే వరకు వన్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా వీఆర్ స్టిల్ అసెసింగ్ దెమ్. అంటే 14 వచ్చింది కదా అని మనం ఇది చేయడం అని కాదు. ఒకవేళ పిల్లవాడి యొక్క లేదా పిల్ల యొక్క తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ గెయినింగ్ కెపాసిటీ బెటర్ గా ఉంది అని అనుకున్నప్పుడు మనము ఇంకా ముందు కూడా చెప్పవచ్చు వీటిని. అట్ ద సేమ్ టైం 14 years అన్నది వచ్చే వరకు ఖచ్చితంగా కన్సెంట్ అంటే ఏమిటి, లేదా ఒక సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది ఏమిటి, ఆ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది ఇజ్ ఇట్ ఓన్లీ టు గో ఫర్ చిల్డ్రన్, లేదా ప్లెజరబుల్ యాక్టివిటీగా కూడా సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది చేయవచ్చా, ఇది ఏ విధంగా మ్యారేజ్ తర్వాతనే చేయాలి, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల ఉండే రిస్క్ అన్నది ఏమిటి. అట్ ద సేమ్ టైం మచ్ బిఫోర్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 14 బై 8 years 9 years గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది ఏమిటి అన్నది తెలియజేయడం. గుడ్ టచ్ అన్నది జరిగినప్పుడు మన బాడీలో జరిగే కొన్ని పాజిటివ్ చేంజెస్, అంటే ఎవరైనా వచ్చి నా భుజం మీద తట్టినప్పుడు, లేదా నా చైల్డ్ నన్ను ఒక హగ్ అడిగినప్పుడు నేను హగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఫీల్ అయ్యే ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ అన్నది ఏ విధంగా ఉంటుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడము. అలానే బ్యాడ్ టచ్ ద్వారా ఏ విధంగా ఒక రకమైన డిస్ట్రెస్ కానివ్వండి, ఒక రకమైన చికాకు, బాధ, కోపము అన్నది వస్తుందో వీటిని ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయాలి అనేది, ఇవన్నీ కూడా బై ది ఏజ్ ఆఫ్ 9, 10 మనం స్టార్ట్ చేసి అట్ ది ఏజ్ ఆఫ్ 14, 15 వరకు వచ్చే వరకు, స్పెషలీ ఇన్ టుడేస్ జనరేషన్, మనం ఖచ్చితంగా ఈ వాట్ ఆర్ ఆల్ ద వేస్ టు స్టాప్ ప్రెగ్నెన్సీ, వీటికి మనము ఇప్పుడు కాండమ్స్ కానివ్వండి లేదా పిల్స్ కానివ్వండి వీటి యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వడము. అట్ ద సేమ్ టైం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఈ సెక్షువల్ బిహేవియర్స్ వల్ల వచ్చే వ్యాధుల గురించి తెలియజేయడము. హెల్దీ సెక్షువల్ హ్యాబిట్స్, ఏ విధంగా అయితే మనము శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటామో అదే విధంగా మన రీప్రొడక్టివ్ ఆర్గన్స్ని కూడా మనము ఆరోగ్యంగా ఉంచుకోవడము. అట్ ద సేమ్ టైం వాటికి వచ్చే కొన్ని వ్యాధుల గురించి కూడా తెలియజేయడము. ఇవన్నీ కూడా బై ది ఏజ్ ఆఫ్ ఎర్లీ టీన్స్ అన్నది మనం స్టార్ట్ చేయవలసి ఉంటుందండి. బట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చెప్పే కంటే ముందు కొంతవరకు బుక్స్ నుంచి వస్తుంది, అంటే సబ్జెక్ట్స్ లో క్లాస్ లో ఉన్నప్పుడు. ఇప్పుడున్న ట్రెండ్ లో అయితే మన గ్యాడ్జెట్స్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. బట్ ఏదైనా కూడా బుక్స్ నుండి ఎప్పుడైతే వస్తుందో ఈ ఇన్ఫర్మేషన్ దీని నుంచి తెలుసుకోకంటే ముందే పేరెంట్స్ వాళ్ళకి తెలియచేయాలి. ఖచ్చితంగా తెలియజేయవలసి ఉంటుందండి. ఎందుకంటే ఇవాల్టి రోజుల్లో మనందరికీ కూడా తెలిసిన ఒక విషయం ఏమిటి అని అంటే, చిన్న పిల్లలు తల్లిదండ్రులతో కూర్చుని ఒక ఓటీటీలో సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో ఉండే వైలెన్స్ కానివ్వండి, సెక్షువల్ యాక్టివిటీ కానివ్వండి వాళ్ళు కూడా చూస్తున్నారు. అది వాళ్ళ బ్రెయిన్లోకి కూడా ఇన్ఫర్మేషన్గా వెళ్తోంది. కానీ అన్ఫార్చునేట్లీ ఎన్నో సినిమాలలో అబ్నార్మల్ సెక్షువల్ బిహేవియర్స్ గురించి చూపించడం అన్నది జరుగుతోంది. అది ఫోర్స్ఫుల్ సెక్స్ కానివ్వండి, లేదా అబ్నార్మల్ పొజిషన్స్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం వైలెన్స్, కన్సెంట్ లేకుండా వైలెంట్గా సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనడం కానివ్వండి, ఇవన్నీ చిన్నపిల్లల మెదడులోకి వెళ్తోంది. అక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుంది అని అంటే, వాళ్లకు నచ్చిన ఒక హీరో, మనం ఐడియలైజ్ చేసే ఒక హీరో కానీ, ఒక హీరోయిన్ కానీ, లేదా ఒక యాక్టర్ కానివ్వండి, ఇటువంటి యొక్క యాక్ట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అది చాలా నార్మల్, వాళ్ళలాగా మనం కూడా చేయొచ్చు, వాళ్లకు ఫేమ్ ఉంది, వాళ్ళు అలా చేస్తున్నారు కనుక అది తప్పు కాదు అనే ఒక నెగిటివ్ థాట్ ప్రాసెస్లోకి పిల్లలు వెళ్ళే ప్రమాదం అన్నది ఉంది.
సో వాళ్ళు ఎర్లీగా తెలుసుకుంటున్నారు అని గనక మనం తెలుసుకుంటే వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ ట్రైనింగ్ అండ్ అవర్ టీచింగ్ అట్ అన్ ఎర్లీ స్టేజ్. అండ్ దానివల్ల వాళ్ళు నేర్చుకునే ఎన్నో రాంగ్ థింగ్స్ వాళ్ళు దాన్ని చూసేటప్పటికల్లా ఇది తప్పు అని వాళ్ళ బ్రెయిన్ చెప్పగలగాలి, కానీ ఇలా కూడా ఉంటుందా, ఇది కూడా కరెక్టేనేమో అనే ఒక క్వశ్చన్ రాకుండా మనం కాపాడగలగాలండి. దానికోసము ఎర్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ పేరెంట్స్. సో 15 నుండి 19 years చిల్డ్రన్కు మనం ఎటువంటి జాగ్రత్తలు చెప్పాలి, వాళ్ళకి ఎలా ఉండాలని చెప్పాలి, ఎస్పెషల్లీ ఆ ఏజ్లో కూడా మనం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి, అవసరం ఉంటుంది కదా, ఎలా? ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ ద ఏజ్ గ్రూప్ 15 to 19 ఇస్ హార్మోనల్ చేంజెస్ అండి. ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ అనేది జరుగుతున్నప్పుడు మన బ్రెయిన్ ఇంపల్సివ్గా మారుతుంది. కొత్తది నేర్చుకోవాలి అనే ఒక ఉత్సాహం కానీ ఆ కుతూహలము ఆ ఇంట్రెస్ట్ అన్నది ఉంటుంది. కానీ మనము నేర్చుకుంటున్నది కానీ మనము చేస్తున్నది కానీ కరెక్టా తప్ప అని డిసైడ్ చేయగలిగే కెపాసిటీ ఇంకా బ్రెయిన్కి అప్పుడే రాదు. ఓకే. ఎందుకంటే బ్రెయిన్కి ఆ హయ్యర్ మెంటల్ అబిలిటీ, ఇది కరెక్ట్ ఇది తప్పు అని డిసైడ్ చేసే అబిలిటీ చాలా తర్వాత వస్తుంది ఆ ఏజ్లో. కానీ ఆ ఏజ్లో రాదు. ఆల్మోస్ట్ 18 to 21 ఏజ్లో వస్తుంది. కానీ హార్మోనల్ చేంజెస్ ఎర్లీగా జరుగుతున్నాయి. సో ఇటువంటి టైంలో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిస్క్. సో వాట్ యూజువలీ హ్యాపెన్స్ ఇస్ ఈ రేప్స్ కానివ్వండి, లేదా ఫోర్స్ఫుల్ సెక్షువల్ బిహేవియర్స్ కానివ్వండి, లేదా ఈ మత్తు పదార్థాలు తీసుకుని సెక్షువల్ యాక్టివిటీస్లో పాల్గొనడం కానివ్వండి, అట్ ద సేమ్ టైం వ్యూయింగ్ పార్నోగ్రఫిక్ మూవీస్ని చూడడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో వాళ్ళకు కూడా ఆ ఏజ్ గ్రూప్లో అది తప్పు అని ఎవరు చెప్పలేదు గనక దే థింక్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఫన్. అంటే ఏ విధంగా అయితే మనము ఫన్ కోసం ఒక సినిమా చూస్తున్నామో, ఏ విధంగా అయితే మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఒక ఆట ఆడుకుంటున్నామో, అదేవిధంగా వాచింగ్ పార్నోగ్రఫిక్ మూవీస్ ఇస్ ఆల్సో సంథింగ్ ఫన్ రిలేటెడ్ అనే ఒక థాట్ ప్రాసెస్లోకి వాళ్ళు వెళ్ళే ప్రమాదం అన్నది ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంప్లైంట్స్ దట్ వీ సీ మా క్లినిక్స్లో కూడా ఈ ఏజ్ గ్రూప్లో ఎవరినైతే పిల్లల్ని తీసుకొస్తున్నారు తల్లిదండ్రులు సీక్రెటివ్గా చెప్తారు, సార్ ఇట్లా పార్నోగ్రఫిక్ మూవీస్ చూస్తున్నాడు అని. అప్పుడు మేము అడుగుతాం తల్లిదండ్రుల్ని, మీరు ఎప్పుడైనా వీటి గురించి చెప్పడం జరిగిందా అంటే, సార్ మేము ఎట్లా మాట్లాడతాము అని అంటారు. సో చాలా మంది తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మీరు మాట్లాడకపోవడం వల్ల కూడా పిల్లలు వీటిలలోకి వెళ్ళడము అన్నది జరుగుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇన్ టుడేస్ డే ఎక్కడైతే ఈ గ్యాజెట్స్ అన్నవి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అని కంపల్సరీ ఇవ్వవలసి వస్తుందో, ఆ గ్యాజెట్స్లో రెస్ట్రిక్షన్స్ లేకపోవడం వల్ల ఎటువంటి సైట్నన్నా విజిట్ చేయగలిగే అవైలబిలిటీ అన్నది ఉన్నప్పుడు ఈ ఎడ్యుకేషన్ అన్నది చాలా వరకు అవసరము. సో ఖచ్చితంగా వీటన్నిటి గురించి 15 to 19 ఏజ్ గ్రూప్కి తెలియజేయాలి. అగైన్ మనం చిన్న వయసులోంచి ఏవైతే చెప్తూ ఉంటామో అవి రిపీటెడ్గా గుడ్ టచ్ గురించి కానీ బ్యాడ్ టచ్ గురించి కానీ సెక్షువల్ అడ్వాన్సెస్ గురించి కానివ్వండి. ఇప్పుడు చాలాసార్లు మనము సైబర్ క్రైమ్లో చూసేది ఏమిటి అని అంటే, ఈ ఫోన్స్ అన్నది ఉండే వరకు ఈ న్యూడ్ పిక్చర్స్ని ఎవరో అడగడము, వీళ్ళు పర్లేదు కదా అని ఒక ఫోటో పంపించడము, సో ఆ సెక్స్ చాట్ అన్నది జరగడము, ఇవన్నీ కూడా చాలా వరకు ఇవాళ రోజుల్లో వస్తున్న ఇష్యూస్. సో వీటి గురించి కంపల్సరీ పిల్లలకు తెలియజేయాలి. అండ్ ఎట్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ వీటిని రిపీట్ చేస్తూ ఉండాలి. అంటే ఇదేదో ఒకసారి మనం చెప్పాము కదా అన్నట్టు కాకుండా రిపీటెడ్గా ఎవ్రీ ఇయర్ కూడా ఫార్మల్ క్లాసెస్ జరగడము, తల్లిదండ్రులు కూడా రెగ్యులర్లీ వాళ్ళతో కూర్చుని వాళ్ళ ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు దీని గురించి కూడా చెప్పాలి. వీటి గురించి ఏమీ ఇష్యూస్ జరగట్లేదు కదా, లేదా నీలో జరుగుతున్న మార్పులు ఇవి, నీలో జరుగుతున్న చేంజెస్ ఆర్ న్యాచురల్ నార్మల్, వీటన్నిటి గురించి ఒక డిస్కషన్ అన్నది రెగ్యులర్గా చేస్తూ ఉంటే చాలా వరకు కూడా ఈ ఏజ్ గ్రూప్లో చూస్తున్న అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, స్పెషల్లీ మనకు తెలిసిందే ఇప్పుడు మనము రెగ్యులర్గా న్యూస్లో చూస్తున్నాము, చిన్న వయసులోనే మత్తు పదార్థాలు తీసుకోవడము, దాని తర్వాత ఈ రేప్స్ కానివ్వండి, మర్డర్స్ కానివ్వండి. ఇప్పుడు రీసెంట్గా మనం చూసిన ఎన్నో మర్డర్స్ అండ్ రేప్స్ అన్నీ కూడా అట్ హ్యాపెనింగ్ అట్ ఎ యంగ్ ఏజ్. సో వీటన్నిటినీ కూడా కాపాడాలి అని అనుకుంటే తల్లిదండ్రులు రెగ్యులర్గా దీని గురించి మాట్లాడాల్సి ఉంటుందండి. బట్ ఎంతగా మనం చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రుల్లో ఆ చేంజ్ అనేది ఇంకా రావట్లేదు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు మేము ఎలా చెప్తాం వాళ్ళకి, మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, పేరెంట్స్ అయ్యుండి మేము ఈ విషయాలు చెప్పడం ఏంటి, వాళ్ళతో మేము షేర్ చేసుకోలేం కదా అంటూ ఉంటారు.
ఐ థింక్ వన్ థింగ్ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, దీన్ని మీరు చెప్పగలిగినంత బాగా ఇంకెవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే మీకు మీ పిల్లల మీద ఉండే ప్రేమ, వాళ్ళు ఒక బెటర్ స్టేట్లో ఉండాలి, లేదా వాళ్ళకి రేపు ప్రాబ్లం కలగకుండా వాళ్ళు ఉండాలి అని మీరు ఆలోచించినంత విధంగా ఎవరు కూడా చెప్పలేరు. సో ద అడ్వాంటేజెస్, ఇప్పుడు యునో ఒక ఫ్యామిలీలో మేల్ మెంబర్స్ అండ్ ఫీమేల్ మెంబర్స్ ఉండడము, ఈవెన్ ఇఫ్ యునో ఒక సింగిల్ పేరెంట్ గా ఉన్నా కూడా టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ అ మేల్ మెంబర్ ఆర్ అ ఫీమేల్ మెంబర్ ఫ్రమ్ ద క్లోజ్ ఫ్యామిలీ అన్నది చాలా అడ్వాంటేజెస్ గా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే, కొన్నిసార్లు మనము ఫ్యామిలీస్లో గమనించే అడ్వాంటేజెస్ ఏమిటి అని అంటే, ఇప్పుడు ఒక తల్లి తన కూతురుతో మాట్లాడాలంటే కొద్దిగా యునో షీ మైట్ ఫీల్ అ లిటిల్ ఆక్వర్డ్, కానీ షీ మైట్ రియలైజ్ దట్ యునో మా అమ్మాయి మా సిస్టర్ వాళ్ళ డాటర్ తోటి, ఎవరైతే తనకన్నా పెద్దదో తనతో క్లోజ్ గా ఉంటుంది, లేదా నా చెల్లెలు తన పిన్నితోటి బాగా క్లోజ్ గా ఉంటుంది, చనువుగా ఉంటుంది. సో వీళ్ళని ఎంకరేజ్ చేయాలి మనము డిస్కషన్ చేయడానికి. మనం చెప్పలేకపోయినా ఒకవేళ ఆ ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఎంకరేజింగ్ సంబడి, లేదా ఒక పెద్ద కొడుకుని చిన్న కొడుకుతో మాట్లాడమని చెప్పడము, అక్కని చెల్లితో మాట్లాడమని చెప్పడము, మేనత్తను కోడలతో మాట్లాడమని చెప్పడము. అదే విధంగా మనము ఫ్యామిలీ మెంబర్స్ ని ఎంకరేజ్ చేయగలిగితే చాలా వరకు కూడా ఈ ఫియర్స్ అన్నవి మనకు తగ్గుతాయి. కానీ దిస్ ఈజ్ అ వెరీ హెల్దీ థింగ్. అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మాట్లాడకపోవడం వల్లనే నష్టం గనక మనము ఖచ్చితంగా మాట్లాడాలి. ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు గనక ఇదేదో తప్పు అని మనం మాత్రం అనుకోకూడదు. బట్ పేరెంట్స్ మరి ఎలా చెప్పాలి, మేము వీళ్ళతో ఎలా డిస్కస్ చేయాలి? ఇంకోటి, మాకు చెప్పడం రాదు, మరి వాళ్ళకి చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి పేరెంట్స్కి నాలెడ్జ్ అసలు ఎక్కడ దొరుకుతుంది అంటారు? ఎలా తెలుసుకోవాలి వాళ్ళు? సో వాస్తవంగా అండి, నేను ఇందాక చెప్పినట్టు పేరెంట్స్ అన్నది ఒక చైల్డ్ని ప్లాన్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే రెగ్యులర్గా పీడియాట్రిషియన్, మనం చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి అయితే మన పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాం కనుక మెడికల్ ఫ్రెటర్నిటీ ద్వారా ఈ సపోర్ట్ అన్నది అందడము చాలా అవసరం. ఒకవేళ డాక్టర్స్ వాళ్ళ సమయం లేకపోవడం వల్లనో, వాళ్ళ బిజీ ప్రాక్టీస్ వల్లనో దీని గురించి మాట్లాడని తరుణంలో మనమే డాక్టర్ని అడగడము అన్నది కూడా ఇంపార్టెంట్. మనం ఏ విధంగా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏ వయసులో ఏ టీకాలు ఇవ్వాలి అని అడుగుతామో, లేదా ఎదుగుతున్న వయసుతోటి ఏ విధంగా మనము మిల్క్ పౌడర్ ని మార్చడం గురించి మాట్లాడతాము, లేదా వాళ్ళకు వచ్చే జ్వరాలు దగ్గుల గురించి డిస్కస్ చేస్తాము, మన డాక్టర్ని మనము సార్ ఈ వయసులో ఉన్నప్పుడు ఎటువంటి సెక్స్ ఎడ్యుకేషన్ అన్నది మా పిల్లవాడికి లేదా మా అమ్మాయికి ఇవ్వవలసి ఉంటుంది అని అడగడము చాలా అవసరము. అదే విధంగా ఇదే ప్రశ్నను మనము పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు టీచర్ తోటి సెపరేట్గా మాట్లాడి, పిల్లవాళ్ళు లేనప్పుడు ఇదే విషయాన్ని టీచర్ని కూడా అడగడము, మేము ఎటువంటి సెక్స్ ఎడ్యుకేషన్ అన్నది మా పిల్లవాడికి ఇవ్వాల్సి ఉంటుంది, మీ తరఫు నుండి మీరు ఎటువంటి ఎడ్యుకేషన్ అన్నది ఇద్దామనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక సింక్లో ఉండడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, టీచర్స్ ఏం చెప్తున్నారు అనేది. సో దీని గురించి మనం డిస్కస్ చేయడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా తల్లిదండ్రులు కూడా డాక్టర్ల నుండి కానివ్వండి, ట్రైన్డ్ టీచర్స్ నుండి కానివ్వండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇవాళ రోజుల్లో ఎన్నో ఎన్జిఓస్ అన్నవి కూడా ఉంటున్నాయి. సో రోషనీ సెంటర్ లాంటి ఎన్నో ఎన్జిఓస్ ద్వారా మనము ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేసి స్కూల్స్లో ట్రైనింగ్స్ కానివ్వండి, లేదా ఇండివిజువల్ ట్రైనింగ్స్ ఫర్ పేరెంట్స్ కానివ్వండి, లేదా గ్రూప్ ట్రైనింగ్స్ ఫర్ పేరెంట్స్ కానివ్వండి, ఇటువంటివి కూడా మనం ప్లాన్ చేయవచ్చు. దీని ద్వారా ఏమిటి అని అంటే, మొదట మనము ఎడ్యుకేట్ అవుతాము. ఎడ్యుకేట్ అవ్వడమే కాకుండా ఏ విధంగా మనము పిల్లలతో మాట్లాడాలి, అసలు ఆ ఫస్ట్ స్టెప్ అన్నది ఏ విధంగా తీసుకోవాలి, ఏ వయసులో ఏమేమి మాట్లాడొచ్చు అనే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోగలం. ఓకే, పిల్లలు ఎదుగుతూ ఉంటారు, ఒక ఏజ్ అలా వస్తూ ఉంటుంది, యంగ్స్టర్స్గా అవుతూ ఉంటారు. అలాంటప్పుడు పేరెంట్స్ అంటే ఎటువంటి టాపిక్స్ని వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు, ఎలా చేయాలి? వాస్తవంగా అండి, ఎదుగుతున్న పిల్లలతోటి ఇవాళ రోజుల్లో సమయం అన్నది ఎవరు కూడా గడపడం లేదు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఈ చిన్నపిల్లల బ్రెయిన్లో ఎంతో ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది, ఎంతో క్యూరియాసిటీ అన్నది కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా ఎంతో డిస్కస్ చేయాలనేది ఉంటుంది. కానీ ఒకటి సమయం గడపకపోవడం వల్ల, లేదా ఆ రిలేషన్షిప్, ఎందుకంటే ఒక స్ట్రిక్ట్
కరెక్ట్ ఎన్వైరన్మెంట్ని మనం మెయింటైన్ చేసే వరకు ఆ అండర్స్టాండింగ్ లెవెల్స్ అన్నది పిల్లలకు కూడా ఒక భయం ఉంటుంది, నేను ఏదన్నా వెళ్ళి మాట్లాడచ్చా అని. సో చాలాసార్లు మేము తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, ఒక టీనేజ్ అన్నది వచ్చిన తర్వాత ట్రై టు బీ మోర్ ఆఫ్ అన్ ఓల్డర్ బ్రదర్ ఆర్ అ ఫ్రెండ్ దాన్ అ పేరెంట్ ఫిగర్. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎన్నో చెప్పుకోలేని విషయాలు ఏవైతే దాచుకుంటూ ఉంటారో దాని గురించి వాళ్ళు రెగ్యులర్గా చెప్పగలరు. ఎందుకంటే స్పెషల్లీ ఆ ఏజ్ గ్రూప్లో పియర్ ప్రెషర్ కానివ్వండి, లేదా ఉండే హరాస్మెంట్ కానివ్వండి, లేదా ఒక ఫార్మ్ ఆఫ్ ర్యాగింగ్ కానివ్వండి, స్పెషల్లీ ఇన్ రిగార్డ్స్ టు నేను ఇందాక చెప్పినట్టు ఈ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్లో వచ్చే చేంజెస్ గురించి కానివ్వండి, వీటి గురించి చాలాసార్లు వాళ్ళు మాట్లాడాలనుకుంటారు కానీ మాట్లాడలేకపోతారు. ఎంతోమంది అబ్బాయిలు మా దగ్గరకు వచ్చి ఏడుస్తారు, నన్ను స్కూల్లో అమ్మాయి అని వెక్కిరిస్తున్నారు కానీ నేను చెప్పుకోలేకపోతున్నాను ఎవరికి అని. అలాగే కొందరు అమ్మాయిలు ఎవరైతే ఫిట్నెస్లో ఉంటారో వాళ్ళు ఒకవేళ కొద్దిగా మస్క్యులర్గా ఉంటే వాళ్ళని ఎంతో మంది వాళ్ళ పియర్స్ ఏడిపించడం, ఇంకోలాగా ట్రీట్ చేయడం అన్నది జరుగుతుంది. సో ఈ విధమైన చేంజెస్ అన్నీ కూడా ఖచ్చితంగా ప్రస్తుతము సొసైటీలో ఉన్నాయి. ఇవి కామన్గా మనం గమనిస్తాం. ఎందుకంటే దేర్ ఇస్ నో క్లాస్ రూమ్ ఎక్కడ అందరిలోనూ ఒకే రకమైన చేంజెస్ రావడము అన్నది ఉండదు. కొందరు హైట్ ఎక్కువ ఉండొచ్చు, హైట్ తక్కువ ఉండొచ్చు, వెయిట్ ఎక్కువ ఉండొచ్చు, వెయిట్ తక్కువ ఉండొచ్చు. అలానే ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అన్నవి కూడా కొందరిలో ఎర్లీగా రావచ్చు, కొందరిలో లేట్గా రావచ్చు. సో ఈ ఏజ్ గ్రూప్లో స్పెషల్లీ ఇటువంటి డిస్కషన్స్, వీటి గురించి మాట్లాడడము, వీటిని నార్మలైజ్ చేయడము అన్నది పేరెంట్స్ తప్పకుండా చిల్డ్రన్ తోటి చేయవలసి ఉంటుందండి. రైట్. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని అపోహలు మనం వింటూ ఉంటాం కదా, అంటే అవి ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు వాస్తవంగా మోస్ట్ ఇంపార్టెంట్ మిస్కన్సెప్షన్ ఏమిటి అని అంటే, వీటి గురించి మనం పిల్లలకు చెప్పడం వల్ల పిల్లలు రేపు సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొంటారు అని చాలామంది తల్లిదండ్రులు భయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. వీటి గురించి పిల్లలకు తెలియడం ద్వారా పిల్లలకు దీని యొక్క అర్థాలు తెలుస్తాయి గనక వాళ్ళు ఎటువంటి రిస్కీ బిహేవియర్స్లోకి వెళ్లకుండా తగ్గించగలిగే అవకాశం ఉంటుందని ఎన్నో ఇంటర్నేషనల్ రీసెర్చ్ పేపర్స్ అన్నవి చెప్తూ ఉంటాయి. అలానే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు హాఫ్ నాలెడ్జ్ ఉండడం వల్ల వాళ్ళల్లో ఉండే క్యూరియాసిటీ పెరిగి వాళ్ళు ఇటువంటి రిస్క్ టేకింగ్ బిహేవియర్స్ ఎక్కువగా చేస్తారని కూడా మనకు ఎన్నో రీసెర్చెస్ అన్నవి చెప్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా వీళ్లకు ఈ ఇన్ఫర్మేషన్ అందకపోవడం వల్లనే ఎక్కువ అనర్థాలు ఉంటాయని తల్లిదండ్రులు తెలుసుకోవాల్సి ఉంటుందండి. రెండోది మనము ఆలోచించేది ఏమిటి అని అంటే, ఒక లైంగిక సంబంధం గురించి వాళ్లకు పెళ్ళైనప్పుడు మాత్రమే వాళ్ళు తెలుసుకుంటే చాలు అని. కానీ మనము ఇంతసేపు డిస్కస్ చేసిన దాంట్లో కూడా మనం మాట్లాడింది ఏమిటి అని అంటే, ఇటువంటి దాని గురించి వాళ్లకు ఎర్లీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అందుతోంది. అది ఎవరో ఫ్రెండ్ ఒక వీడియో చూపించడం ద్వారానో, లేదా టీవీలో వాళ్ళు ఏదైనా చూడడం ద్వారానో, లేదా ఒక మ్యాగజైన్లో ఏదైనా చదవడం ద్వారానో, ఈ మధ్య ఈ వాట్సాప్ లాంటి వాటిల్లో ఒక వాట్సాప్ వీడియో కానీ ఒక మెసేజ్ కానీ ఎవరైనా షేర్ చేయడం ద్వారానో వాళ్ళు తెలుసుకోవడం అన్నది జరుగుతోంది. సో ఆ విధంగా వాళ్ళు లేటుగా తెలుసుకుంటే లాభము అన్నది కాదు. ఎర్లీగా తెలుసుకోవడం వల్ల ఎన్నో రకాల హరాస్మెంట్స్ని మనం ఆపగలము. అట్ ద సేమ్ టైం వాళ్ళ కన్సెంట్ లేకుండా వాళ్ళని ఎవరైనా ఫోర్స్ చేసినప్పుడు వాళ్ళకి ఇది తప్పు అని తెలియడం అన్నది కూడా ఇంపార్టెంట్. అలానే ఇటువంటి అన్ప్రొటెక్టెడ్ సెక్స్లో పాల్గొనడం వల్ల ఎటువంటి రిస్క్స్ అన్నవి ఉంటాయి అది కూడా వాళ్ళకి తెలియడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎక్కడ భయపడతారు అంటే, మనం ఓకే మీరు చెప్పండి, చెప్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది అని అంటారు. బట్ చెప్పడం వల్ల అంటే ఆ బిహేవియర్స్ ఇంకేమైనా ఎక్కువ పెరిగిపోతాయేమో, సెక్స్ ఎడ్యుకేషనల్ ప్రెగ్నెన్సీస్ పెరిగిపోతాయేమో, అంటే అనవసరంగా వాళ్ళకి ఎందుకు చెప్పడం, అంటే తెలియని దాన్ని మనం తెలిసేలా చేసి దాన్ని ఇంకా పెంచడం ఎందుకు అని కూడా అపోహ పడుతూ ఉంటారు కదా. మరి దాన్ని అలా పెరగకుండా వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తూ పెంచాలి? వెల్ వాస్తవంగా అండి, ఇప్పుడు ఒక సింపుల్ థింగ్ లెట్ us అండర్స్టాండ్. ఇప్పుడు మీరు అన్నట్టు వీటి గురించి తెలియడం వల్ల ప్రెగ్నెన్సీస్ యొక్క రిస్క్స్ పెరుగుతాయనే ఒక అపోహ ఉంది అని మీరు అంటున్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, a young brain is more curious. సో దేని గురించన్నా తెలియనప్పుడు లేదా కొద్దిగా తెలిసినప్పుడు దాని గురించి ఇంకా తెలుసుకోవాలి అనే కుతూహలం వాళ్ళలో పెరుగుతుంది. ఇప్పుడు ఒక యంగ్ అడల్ట్, ఒక అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఒక అమ్మాయి తల్లి నుండి కానీ, అక్కయ్య నుండి కానీ, పిన్ని నుండి కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేని తరుణంలో తను ఈ ఇన్ఫర్మేషన్ని ఇంటర్నెట్ ద్వారా కానీ, తన మేల్ కొలీగ్స్ ద్వారా కానీ తెలుసుకునే
ప్రయత్నం అన్నది చేస్తుంది. ఆ విధంగా ప్రయత్నం చేసినప్పుడు ఒకవేళ ఎదుట మనిషి ఈ సిచ్యువేషన్ని ఎక్స్ప్లాయిట్ చేద్దాము అని అనుకునే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఈ పరిస్థితిని మనం గమనిస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇంటి ద్వారా రావడం అన్నది లుక్స్ మోర్ సేఫర్ దెన్ ఇట్ కమింగ్ ఫ్రమ్ అన్ అన్రిలయబుల్ సోర్స్ ఆర్ అ సోర్స్ వేర్ దెర్ ఇస్ లెస్ సేఫ్టీ. సో ఆ విధంగా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది మన ఇగ్నోరెన్స్ మాత్రమే. అంటే పిల్లలకు సెక్షువల్ యాక్టివిటీ అంటే ఏంటో తెలియదు, లేదా వాళ్లకు ప్రెగ్నెన్సీ ఏ విధంగా వస్తుందో తెలియదు. స్పెషల్లీ ఒక టీనేజ్ వచ్చిన తర్వాత వాళ్లకు తెలియదేమో, వాళ్ళకి ఎందుకు తెలియజేయడము అని మనం ఆలోచించడము ఇది వాస్తవంగా ఒక ఇగ్నోరెన్స్. ఎందుకంటే ఎర్లీగానే 6th క్లాస్లో 7th క్లాస్లో బయాలజీలో హ్యూమన్ బాడీ గురించి డిస్కస్ చేయడం అన్నది జరుగుతుంది. అది జరిగిన వెంటనే వాళ్లకు their body is different from their counterpart, you know, from the male body or from a female body అని వాళ్ళకి తెలుస్తుంది. సో అక్కడ టీచర్స్ కూడా సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడినప్పుడు ఓన్లీ ఒక హ్యూమన్ బాడీ గురించి మాట్లాడడం జరుగుతుంది తప్ప ఇటువంటి డిస్కషన్స్ అన్నవి చేయరు ఫర్దర్గా. సో అది ఒక హాఫ్ నాలెడ్జ్ ఇచ్చి వదిలేసినట్టు అవుతుంది వాళ్ళకి. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు దాని గురించి తెలుసుకోవడం అన్నది ఈస్ ద బిగ్గెస్ట్ డిఫికల్టీ ఆర్ ద స్కేరియెస్ట్ థింగ్. సో మనం ఒక దాని గురించి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఎంతవరకు తెలుసుకోగలదో అంతవరకు ఇవ్వడం అన్నది అవసరము. సో దట్ ఈస్ వై పేరెంట్స్ అండ్ టీచర్స్ షుడ్ స్టెప్ ఇన్. వాళ్ళు దీన్ని ఒక బాధ్యతగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇస్ ట్రయింగ్ టు వర్క్ టువర్డ్స్ ఇంట్రడ్యూసింగ్ సెక్స్ ఎడ్యుకేషన్. అది రూరల్ బ్యాక్గ్రౌండ్లో కానివ్వండి, లో సోషియో ఎకనామిక్ వాళ్ళల్లో కానివ్వండి, లో ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో కానివ్వండి, వీళ్ళల్లో కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ అన్నది ఇప్పుడు ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాము. లో ఎడ్యుకేషన్ ఉండే వరకు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, 8 ప్రెగ్నెన్సీస్, 10 ప్రెగ్నెన్సీస్, 12 ప్రెగ్నెన్సీస్, దానివల్ల ఆ ఫీమేల్ మీద పడుతున్న రిస్క్ అన్నది ఎవరూ గమనించరు. సో ఇది ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ అంటారు. అంటే ఉమెన్ అనే వరకు షీ ఈజ్ అ మెషిన్, షీ హ్యాస్ టు డెలివర్ బేబీస్. ఆ విధంగా కూడా ఆలోచన తీరు ఇది ఉమెన్ ని తక్కువ చేసి చూడడం వల్ల కాదు, ఎడ్యుకేషన్ లేక ఈ విధంగా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, గ్యాప్ ఇవ్వకపోవడము, తన న్యూట్రిషన్ గురించి పట్టించుకోకపోవడం వల్ల అయ్యే రిస్క్స్ గురించి తెలియక ఇదంతా జరుగుతుంది. సో వీటన్నిటినీ కూడా మనం ఒక ఎర్లీ ఏజ్ నుంచి కర్బ్ చేసుకుంటూ జనరేషన్ లెవెల్లో మార్పు తీసుకురావాలి అని అంటే ద టాక్ హ్యాస్ టు హ్యాపెన్ అండి. రైట్. ఈ అన్హెల్తీ అండ్ అన్మైండ్ఫుల్ యాక్ట్స్ రిలేటెడ్ టు సెక్స్ వల్ల టీనేజర్స్ జీవితం కానీ మరియు వాళ్ళ మ్యారీడ్ లైఫ్ మీద కానీ ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఎలాంటి ప్రభావం పడుతుందంటారు? ఇప్పుడు వాస్తవంగా ఇవాల్టి రోజుల్లో సైకోసెక్షువల్ ఇష్యూస్ వల్ల మా క్లినిక్స్కి వస్తున్న వాళ్ళల్లో కామన్గా గమనించే బిహేవియర్ ఏమిటి అంటే పోర్నోగ్రఫిక్ వ్యూయింగ్ అండి. సో అదొక ఫ్యాంటసీగా మొదలైనది గ్రాడ్యువలీ ఒక హ్యాబిట్గా ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఒక హ్యాబిట్గా ఫామ్ అయినప్పుడు బ్రెయిన్లో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఎన్నో రీసెర్చెస్ చెప్పేది ఏమిటి అని అంటే ఒక పోర్నోగ్రఫిక్ వీడియో అన్నది చూసినప్పుడు మన బ్రెయిన్లో ఎక్సెస్గా డోపమిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. అంత డోపమిన్కి ఒక్కసారి బ్రెయిన్ అలవాటు పడినప్పుడు ఒక నార్మల్ న్యాచురల్ సెక్షువల్ యాక్టివిటీని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతారు. అట్ ద సేమ్ టైం ఆ ఎక్సెస్ డోపమిన్ ప్రొడక్షన్ వల్ల బ్రెయిన్లోని కొన్ని ఇంపార్టెంట్ సెంటర్స్ దెబ్బతినడం వల్ల డిసిషన్ మేకింగ్, జడ్జ్మెంట్, ఎంపతి ఇలాంటి మంచి మంచి క్వాలిటీస్ ఏవైతే ఒక మనిషిలో ఉంటాయో అవన్నీ కూడా కోల్పోవడం అన్నది జరుగుతుంది. సో ఆ ఎంపతి లేకపోవడం వరకు మగవాళ్ళు ఆడవాళ్ల మీద లేదా ఆడవాళ్ళు కూడా మగవాళ్ల మీద ఈ సెక్షువల్ యాక్టివిటీలో క్రూరంగా ప్రవర్తించడము అండ్ అట్ ద సేమ్ టైం టోటలీ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళ పోర్నోగ్రఫిక్ వీడియోలో ఏదైతే చూస్తున్నారో అదే రియాలిటీ అనుకుని వాళ్ళ బ్రెయిన్లో ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ ద హోల్ సెక్షువల్ యాక్ట్ అన్నది పెట్టుకోవడం వల్ల వాళ్ళ న్యాచురల్ సెక్షువల్ యాక్టివిటీ అన్నది దెబ్బతినడము అన్నది రెగ్యులర్గా మేము చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఇది ఏదైతే జస్ట్ ఒక హ్యాబిటే కదా, లేదా నేను రిలాక్సేషన్ కోసం చూస్తున్నాను అని అనుకునే వాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నవి చాలా మందిలో వస్తున్నాయి కనుక వీటిని మనం ఎర్లీ ఏజ్లోనే కర్బ్ చేసేయాలి. ఆ విధంగా మనం కర్బ్ చేయడం వల్ల ఆ ప్రెజెంట్ లైఫ్ అనే కాదు, అంటే ఆ ప్రెజెంట్ లైఫ్లో ఆ ఏజ్ గ్రూప్లో జరిగే బ్రెయిన్ డ్యామేజే కాకుండా ఫ్యూచర్లో వాళ్ళ లైంగిక సంబంధాలలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనము చాలా వరకు కాపాడగలుగుతామండి.
రైట్. దీనికి సంబంధించి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి అంటే ఇప్పటి వరకు చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు. అండ్ దీనికి ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉంటాయా? మనం ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు పేరెంట్స్ చెప్పలేరు, టీచర్స్ కూడా కొంతమంది చెప్తే వినకపోవచ్చు. మరి ఈ బాధని మనం ఇంకోళ్ళతో పంచుకోవాలి అనుకున్నప్పుడు ఎటువంటి హెల్ప్ లైన్స్ మనకు సహాయపడతాయి అంటారు? సో ఒకటి నేను అందరికీ కూడా చెప్పదలుచుకుంటుంది ఏమిటి అని అంటే, ఈ లైంగిక విద్య అనేది, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్స్. ప్రతి మెదడుకి కూడా అందవలసిన ఈ ఎడ్యుకేషన్. ఎందుకంటే మన శరీరంలో జరిగే మార్పుల గురించి మనము సిగ్గుపడి లేదా షైగా ఫీల్ అవ్వడం వల్ల మనము వీటిని ఇతరులకు లేదా నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయకపోవడం వల్ల ఎన్నో నష్టాలు జరుగుతాయన్నది మనం డిస్కస్ చేశాము. సో వీటిని మనం ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేయడము అన్నది చాలా ముఖ్యము. ఒకవేళ మీ పిల్లలు చదువుతున్న స్కూల్లో దీని గురించి లేకపోతే ధైర్యంగా మీరు టీచర్స్ తోటి దీని గురించి డిస్కస్ చేయగలగాలి. లేదా మీరే ఈ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకటి మీ పీడియాట్రిషియన్ తోటి కానీ మీ గైనకాలజిస్ట్ తోటి మాట్లాడడం కానివ్వండి, టీచర్స్ తోటి డిస్కస్ చేయడం కానివ్వండి. అలాగే ఎన్నో ఎన్జిఓస్, రోషిని సెంటర్ లాంటి ఎన్నో ఎన్జిఓస్ వాళ్ళ మెంటల్ హెల్త్ టీమ్ ద్వారా, వాళ్ళ ఎక్స్పర్ట్ టీమ్ ద్వారా ఇటువంటి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇటువంటి నాలెడ్జ్ గెయినింగ్ సెషన్స్ కానివ్వండి చేస్తున్నారు కనుక వాళ్లను సంప్రదించడం కానివ్వండి, లేదా దగ్గరలో ఉండే సైకాట్రిస్టులను సంప్రదించడం కానివ్వండి. ఈ విధంగా మీరు మొదట ఏ విధంగా మనం పిల్లల్ని అప్రోచ్ అవ్వచ్చు అన్నది తెలుసుకోవడము, అదే విధంగా పిల్లల్ని అప్రోచ్ అవ్వడము. అట్ ద సేమ్ టైం ఇది ఒక సింగిల్ టైం డిస్కషన్గా కాకుండా రెగ్యులర్గా వీటి గురించి డిస్కస్ చేయడము అన్నది చేయగలిగితే మనము ప్రస్తుతము సొసైటీలో జరుగుతున్న ఎన్నో అనర్థాలను ఆపగలిగిన వాళ్ళం అవుతామండి. రైట్. సమస్య ఇదని కాదు, ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నా సరే, అంటే మాకు చెప్పుకోవడానికి ఎవరూ లేరు, మాకు ఇలాంటి సమస్య వచ్చింది, ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నాము అనుకున్నప్పుడు, జీవితం మీద మీకు అంటే విరక్తి కలిగింది, జీవితం అనవసరము అనుకున్నప్పుడు వెంటనే ఓదార్పు మనోధైర్యం కోసం రోషినిని సంప్రదించండి. నంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి, ఒకసారి చూడండి. 8142020033, 8142020044. మా సేవలనేవి కూడా ఉచితమైనవి, చాలా గోప్యమైనవి. మీరు షేర్ చేసిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ అంటే పంచుకోరు, ఎవరికి షేర్ చేయరు, చాలా గోప్యంగా ఉంచుతారు. ఎటువంటి నిబంధనలు కూడా లేవు. మార్నింగ్ 11 to 9 వరకు ఆల్ డేస్ అవైలబుల్గా ఉంటారు. మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి మీ బాధల్ని వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. రైట్ సార్, ఈరోజు టీన్స్ అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా చక్కటి వాల్యుబుల్ విషయాలు మా అందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ టీసాట్ మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.